తెలంగాణలో భూకంపం, పలు జిల్లాల్లో కనిపించిన భూమి, భయంతో బయటకు పరుగులు తీసిన జనం. ఉదయం 7:25 నుండి 7:30 వరకు ఒక 5 సెకండ్ల పాటు ఒకసారిగా భూకంపం వచ్చినట్టయి బిల్డింగ్లో ఉన్న పబ్లిక్ కూడా ఒకసారిగా బయటకు వచ్చిన భయంతో పరుగులు తీశారు. మనం వీడియో ఫుటేజ్లో విజువల్స్ అయితే చూస్తున్నామండి భూకంపం ఎలా వచ్చిందో. ఈ మార్నింగ్ వచ్చిన ఈ భూకంపానికి ములుగు జిల్లాలో ఒకరి గోడ అయితే పడిపోయిందండి. అలానే మనుగూరులో కూడా అక్కడ మన ఒక రోడ్ అయితే పగిలిపోయింది మనుగూరులో కూడా. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా భూ ప్రకంపనలు. ములుగులోని మేడారం కేంద్రంగా మొదలైన భూకంపం తీవ్రత 5.3గా గుర్తింపు. మనం అంతకుముందు మేడారంలో చెట్లయితే ఒకసారి 1,00,000 చెట్లయితే పడిపోయినాయండి. ఒక్కసారి అసలు ఏం జరిగిందో కూడా మనకు అప్పుడు అర్థం కాలేదు. ఒక్కసారిగా 1,00,000 చెట్లు కూలిపోయినాయి. అప్పుడైతే న్యూస్లో చూసినాం కదా, మనం టీవీలో కానీ న్యూస్ పేపర్లో కానీ చూసే ఉంటారు అందరూ. రాష్ట్ర వ్యాప్తంగా మన మేడారం కేంద్రంగా ఆ అడవుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతిపెద్ద అడవి కూడా మేడారం, పస్రా, తాడు అడవులే. అక్కడైతే మేడారం అడవులు అయితే ఒక్కసారిగా 1,00,000 చెట్లు వాటికవే కూలిపోయినాయి. ఆ ప్రభావం ఏమన్నా ఇప్పుడు వచ్చిన ఈ భూకంపం మీద పడిందా, అసలు ఏం జరిగింది? ఒక్కసారిగా జనాలంతా బయటకు వచ్చి భయాందోళనకైతే గురై అసలు అరిచేతుల ప్రాణాలు పెట్టుకుని అందరూ కాలనీలలో కానీ అపార్ట్మెంట్లలో కానీ అంతటా కానీ చాలామంది బయటకు వచ్చి వాళ్ళు అసలు ఏం జరిగింది, ఏమవుతుంది అని ఒక్కసారిగా జనమంతా గుమ్మిగూడి మాట్లాడుకుంటున్నారు. ఏం జరిగిందో అసలు అర్థం కాలేదు జనాలకి. చెప్పండి. నా పేరు చల్లా తిరుపతి రెడ్డి కాలనీ, భూపాలపల్లి మాది. ఈరోజు ఉదయము సుమారు 7:20 ఆ ప్రాంతంలో ఇక్కడ నేను ఇంట్లో స్నానం చేసి బట్టలు వేసుకోవడానికి దగ్గర ఉన్నటువంటి కబోర్డ్లో డ్రెస్ తీసుకోవడానికి డోర్ తీశాను. ఆ తీసే సమయంలో మొత్తం వైబ్రేట్ అయిందంటే మామూలుగా పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది. ఆ డ్రెస్సింగ్ టేబుల్ పడిపోతుంది అనే విధంగా ఈ ఇల్లు షేక్ అవ్వడం జరిగింది. అంతలోనే ఇంకా నేను గమనించి నాకేమన్నా అయిందా ఏమన్నా అనుకొని కొంచెం నిబ్బరపోయి చూశాను. ఆ సెకండ్లలోనే మళ్ళీ నేను తేరుకొని భయాందోళనకు గురై బయటకు రావడం జరిగింది. అంతలోనే మా కాలనీ వాసులు కూడా, మా ఇంట్లో కూడా అదే విధంగా ఊగింది. భయాందోళనకు గురైన అందరూ బయటకు రావడం జరిగింది. ఒక 5-6 నిమిషాలు ఏం చేయాలో అందరికీ తోయక బయట గుమిగూడి మాట్లాడుకోవడం కూడా జరిగింది. బహుశా మరి ఇది భూకంపమా లేక ఓసీ ద్వారా వచ్చేటి కొన్ని కూడా మాకు ఈ విధంగా ఇక్కడ వైబ్రేషన్ అవుతున్నది. మరి దాని ప్రభావం మాకేం తెలియట్లేదు. దీన్ని కొంచెం అధికారులు ఎవరన్నా గమనించి దీని గురించి చెప్పగలరని నేను అనుకుంటున్నాను. మాది భూపాలపల్లి రెడ్డి కాలనీ బస్టాండ్ ఎదురుగా ఉంటాం మేము. నా పేరు జాడి స్వరూప. నేను మిషన్ కుట్టుకుంటా. మాది పైన రేకులు. మాకు చిన్న పాప వచ్చింది, మాకు మన్మరాలు. పొద్దున 7 గంటల సమయంలో నేను బయట ఉన్నా, మా పాప మా అమ్మాయి ఇద్దరు లోపల ఉన్నారు. ఒక్కసారి అంత ఊగినట్టు కాగానే అమ్మ ఏమో అయింది అనగానే మేము మస్తు భయంగా ఆందోళనంగా బయటకు వచ్చేసినాము. మా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అసలు పైన రేకులన్నీ ఊగి ఒక 10 నిమిషాల సేపు కూడా వాళ్ళు ఒక గుండె దడ లెక్క అయిపోయింది వాళ్ళందరి పరిస్థితి. మరి అసలు మేము అప్పుడు ఇట్లా భూకంపం అన్న ఆలోచనలో లేదు మాకు. ఓసీ ద్వారానే ఇట్లా అవుతుంది కావచ్చు, శాంతినగర్ దగ్గరికి వచ్చింది ఓసీ, అందువల్లనే మాకు ఇలాంటి ప్రాబ్లాలు రావచ్చు అన్న ఆలోచనలోనే ఉన్నాం. తర్వాత అందరు బయటకు వచ్చి మాకు అట్లనే అయింది అనేసరికి ఇది ఏంది అనేసరికి ఇంకో గంటన్నర వరకు అందరికీ ఇక్కడైంది అక్కడైంది ఒక భూకంపం అన్న విషయం తెలిసింది. అది వరకైతే మేము ఇది ఓసీ ద్వారానే అయింది అనుకున్నాం. మరి దీనివల్ల ఎవరన్నా మాకు అధికారులు మాకేమన్నా దీని గురించి ఆలోచించాలి. మరి మాకు శాంతినగర్ దగ్గర ఉన్నది, ఇంత ఉండి లేక ఇల్లు కట్టుకున్నాం. మరి మా ఇళ్ళకి ఏమన్నా ప్రమాదం అయితే మేము కూడా ప్రమాదంలో చిక్కుకొని పోతాం. దీని గురించి ఎవరైనా అధికారులు ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం.